ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈ న్యూ ఇయర్ ఈవ్ సందర్భంగా పోలీస్ సిబ్బంది మన కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో టౌన్ ఏరియాస్ అలాగే రూరల్ ఏరియాస్లో కూడా బందోబస్తు పెట్టడం జరిగింది. ముఖ్యంగా కరీంనగర్ టౌన్లో చూస్తే 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ అలాగే రూరల్ లిమిట్స్లో కూడా పక్కడబందీగా కూడా బందోబస్తు పెట్టడం జరిగింది. ఇక్కడ టౌన్ లిమిట్స్లో వస్తే ఆల్మోస్ట్ ఒక 15 పికెట్లు అలాగే 12 మొబైల్ పెట్రోలింగ్ వెహికల్స్ అంటే సిఐఎస్ఐ ఆధ్వర్యంలో అలాగే 6 డ్రంక్ అండ్ డ్రైవింగ్ కోసం ప్రత్యేకంగా చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సిబ్బంది అందరు కూడా 9 నుంచి అలర్ట్గా ఉన్నారు. బ్రీఫింగ్ అయిపోయి అందరు కూడా ఫీల్డ్లో వచ్చేసారు. ఇప్పుడు ఇంకా 1 అవర్లో న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి ఇంకా దానిలో కూడా పెట్రోలింగ్ ఇంకా ఇంటెన్సిఫై చేయడం జరుగుతుంది. నైట్ మొత్తం కూడా మా సిబ్బంది ఫీల్డ్లో ఉంటారు. ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా చేయాలని మా ప్రయత్నం. పబ్లిక్కి కూడా మీ ద్వారా ఒక విజ్ఞప్తి ఏంటంటే అందరు కూడా సేఫ్గా న్యూ ఇయర్ ఈవ్ సెలబ్రేట్ చేసుకోండి. డ్రంకెన్నెస్ తర్వాత అలాగే రోడ్ యాక్సిడెంట్ అయితే మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఇబ్బందికరం ఉంటుంది. అందుకే సేఫ్గా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేయాలని వాళ్ళకు ఒక కోరిక పబ్లిక్కి. అలాగే మన సైడ్ నుంచి కూడా పూర్తి స్థాయిలో మేము ప్రయత్నం చేస్తున్నాం. పబ్లిక్ అందరు కరీంనగర్ ప్రజలందరూ కూడా పీస్ఫుల్గా వాళ్ళు న్యూ ఇయర్ ఈవ్ సెలబ్రేట్ చేసుకొని ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా ఇన్సిడెంట్ ఫ్రీ న్యూ ఇయర్ చేయాలంటే మా సిబ్బంది మొత్తం కూడా 9 నుంచి కష్టపడుతున్నారు. అలాగే నైట్ మొత్తం కూడా ఫీల్డ్లో ఉండి పబ్లిక్ సేఫ్టీ కోసం పనిచేస్తారు. పబ్లిక్ ఇప్పుడైతే పెద్ద అనిపించడం లేదు. మన ప్రెజెన్స్ కూడా ప్రతి చోట ఉంది. విజిబుల్ పోలీసింగ్ చాలా ఇంటెన్స్గా ఉంది. పెట్రోలింగ్ పార్టీస్ బ్రిస్క్గా తిరుగుతున్నారు ఫీల్డ్లో. కేబుల్ బ్రిడ్జ్ అలాగే ఆ సైడ్ కూడా ట్రాఫిక్ ఆపడం జరిగింది. ఎందుకంటే కొద్దిగా రిస్క్ ఉంటుంది కాబట్టి డైవర్షన్స్ కూడా పెట్టుకొని డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా ప్రతి చోట ఉండేట్లాగా కూడా ఏర్పాటు చేశాం. ఓకే, థ్యాంక్ యూ.